ఉమ్మడి నెల్లూరులోని కావలి నియోజకవర్గం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీలు నువ్వా నేనా అని కత్తులు దూస్తుంటే అక్కడ స్వతంత్ర అభ్యర్థి పసుపులెట్టి ప్రచార బరిలో దూసుకుపోతున్నారు. కొంతకాలంగా ప్రచారంలో భాగంగా ప్రజలతో మమేకమవుతున్న పసుపులెట్టి సుధాకర్ దంపతులు స్థానిక సమస్యలపై దృష్టి సారించారు. ఇప్పటికే తమకు గాజు గ్లాసు గుర్తు రావడంతో ఫుల్ జోష్లో కనిపిస్తున్న సుధాకర్ ఇక ప్రత్యర్థులపై నిప్పులు చెరుగుతున్నారు. కావలిలో పగలు తిట్టుకుంటున్న ఇద్దరు రెడ్లు రాత్రైతే కలిసిపోతారని ఆయన ఆరోపించారు. అదేవిధంగా తమకు ప్రజల్లో అపూర్వ ఆదరణ లభిస్తోందని, ప్రజాక్షేత్రంలో గెలుపు తమదేనని సుధాకర్ సతీమణి సుగుణమ్మ ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో ఉన్న పసుపులెట్టి దంపతులకు ప్రజలు హారతులిచ్చి స్వాగతం పలుకుతున్నారు. సరాయపాలెం పంచాయతీలో ఉన్నాము ఈరోజు. అయితే ఇక్కడంతా కూడా ఎక్కువ మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ యొక్క రెడ్ల రాజకీయంకి, ఈ ఇద్దరు రెడ్ల మీద విసుగు చెందిపోయి ఉన్నారు. కాబట్టి మళ్ళీ మన జాతిలో నుంచి, బీసీలోంచి ఒక వ్యక్తి వచ్చాడు, మనమందరం ఆయన ఆదరించాలి, గెలిపించాలని ఒక పట్టుదలతోటి ఆత్మగౌరవం కోసం అందరూ కూడా ఓటేయాలని చెప్పని డిసైడ్ చేసుకున్నారు ప్రజలందరూ కూడా. కాబట్టి స్వచ్ఛందంగా చాలామంది ఏ గ్రామంలోకి వెళ్తే కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఒక గొప్ప స్థాయిలో అందరూ కూడా ఘనంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఓటేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంతవరకు ఒక ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిగా ఇద్దరు రెడ్ల మీద నిలబడి పోటీ చేసిన వాళ్ళు ఇంతవరకు ఈ రాష్ట్రంలో లేరు. కాబట్టి అసలు ఇంకా ఒక విషయం ఏంటంటే, నాకు నిన్నటి నుంచి డిఎస్పీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నీకు గన్మ్యాన్స్ ఇస్తామని చెప్పని రాత్రి నుంచి చెప్తా ఉన్నారు. నాకెందుక గన్మ్యాన్స్, నేనంతా బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు నా జాతి మొత్తం ఇక్కడ ఉన్నారు, నాకెందుక బాబు అని అంటే కూడా లేదు, నువ్వు ఇద్దరు రెడ్ల మీద పోటీ చేస్తావు, థ్రెట్ ఉంది, పైనుంచి డీజీపీ నుంచి ఆర్డర్స్ వచ్చాయి, ఖచ్చితంగా నీకు గన్మ్యాన్స్ ఇవ్వాల్సిందే అని చెప్పని చెప్తా ఉన్నారు వాళ్ళంతా. అయితే నాకు అవసరం లేదు, హాయిగా నేను వాళ్ళ మధ్యలో ఉండేవాడిని అంటే కూడా సపోర్ట్. అంటే ఎంత దుర్మార్గమైన రాజకీయం చేస్తున్నారంటే వాళ్ళిద్దరూ ఏకమైపోయి బీసీలు ఎదగకూడదనే ఉద్దేశంతో రాజకీయం చేస్తూ ఉన్నారు. ప్రజలు మాత్రం దాన్ని తిప్పికొట్టడానికి నా జాతి అంతా కూడా ఒక ముత్క కంచంతో నీకే ఓటన్నా గెలవడానికి లేదు, రెడ్లు మాత్రం గెలిపి ఇద్దరు ఒకటి గజ దొంగ, ఒకటి గరాన దొంగ, వాళ్ళని గెలిపించే క్వశ్చన్ లేదని చెప్పని మా మహిళలు, అక్కజల్లందరూ కూడా అందరూ వస్తూ ఉన్నారు. స్పందన చాలా బాగుంది. ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా గాజు గ్లాస్ పైన పోటీ చేశాను. గాజు గ్లాసు రాత్రి 7 గంటలకు వచ్చింది. తెల్లారి నేను అటు వెళ్తా అందరినీ ఏమ్మా మన గుర్తు ఏంటంటే, నాకెందుకు తెలియదు అన్న గాజు గ్లాసు రాత్రి వచ్చేసి చూసేసామని ప్రతి ఒక్కళ్ళు చెప్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది. కాబట్టి మహిళలు కూడా ఏ గ్రామంలోకి వెళ్ళినా కానీ చాలామంది వచ్చి ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. నిజంగా ఈ సంతోషాన్ని నేను తట్టుకోలేకపోతాను. ఎందుకంటే ఎంతోమంది, చాలామంది రాజకీయ నాయకులు వస్తూ ఉంటే ఎక్కడికి వచ్చినా డబ్బులు ఇచ్చి తోలుకుంటూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు మహిళలు మాత్రం స్వచ్ఛందంగా అన్నని చూడాలి, అన్నకోసారి ఓటేయాలని ఏ గ్రామంలోకి వెళ్ళినా మహిళలు ఘన స్వాగతం పలకటం చాలా సంతోషంగా ఉంది. ప్రజలకు తెలుసు, ఎందుకంటే 10 ఏళ్ల నుంచి పరిపాలన చేశారు వైసీపీ నాయకుడు ప్రతాప్ కుమార్ రెడ్డి, అలాగే కావ్య కృష్ణారెడ్డి, ఇద్దరు దగ్గర బంధువులు, ఇద్దరు కలిసి ఇదే నియోజకవర్గంలో జువ్వలదిన్నెలో కోర్టు పని కాంట్రాక్టు 150 కోట్ల వరకు ఇద్దరు కలిసి మొన్నటిదాకా చేసి ఆ తుమ్మలపేంట రోడ్డు అంతా పాడు చేసి ఇవన్నీ ఇద్దరు కలిసి చేసి రాజకీయంగా వచ్చేసరికి ఇప్పుడు అక్కడికి వెళ్ళి టికెట్ టీడీపీలో 30 కోట్లు పెట్టి టికెట్ కొనుక్కొని నువ్వు అంత చూస్తాను, నీ ఎంత చూస్తాను ఇద్దరు తిట్టుకుంటున్నారు. రాత్రి 9 అయితే ఒకే దగ్గర మందు తాగుతా ఉన్నారు ఇద్దరు కలిసి నా మీదకి మనం అరే నువ్వు గెలిచినా నేను గెలిచినా మళ్ళీ నేను గెలిస్తే నీ పార్టీలోకి వస్తాను, నువ్వు గెలిస్తే నా పార్టీలోకి వస్తావు,
వాడెవడో బీసీ వచ్చాడంటే మన ఇద్దరిని తాటాకులు కట్టి తిప్పుతాడు, వాడిని రానియకుండా చూడాలని ఇద్దరు కలిసి లారీలు ముందు కొనుక్కొని ఒకే దగ్గర దాచిపెట్టుకొని వాళ్ళందరూ పంచుకుంటా ఉన్నారు. నిన్నే ఒక దగ్గర అల్లూరు దగ్గర పట్టుకున్నారు మందు మొత్తం డంప్ చేసి ఉంటే. వాళ్ళందరూ ఎందుకంటే మనుషుల రక్తాన్ని తాగడానికి వాళ్ళు పూర్తిగా అలవాటు పడిపోయినారు. కాబట్టి అందరిలాగా నేను పారిపోయే వ్యక్తిని కాదు, మీ ఇద్దరిని ఖచ్చితంగా ఓడించి రోడ్లో తాటాకులు కట్టి తిప్పుతానని చెప్పని తెలియజేస్తా ఉన్నాం మీకు మీడియా. వార్డు పర్యటన చేస్తున్నాము. ఇంకా మనకి తక్కువ రోజులు 10 డేసే ఉంది కాబట్టి చాలా అన్నీ కవర్ చేయాలని స్పీడ్గా చేస్తున్నాము. అందరూ ఆదరణ బాగుంది. ఖచ్చితంగా మాకు గాజు గ్లాస్ గుర్తొచ్చింది. పోయినసారి కూడా అదే కాబట్టి గుర్తుపడుతున్నారు అందరూ బాగా. చాలా ఆశీర్దిస్తామని చెప్తున్నారు. చాలా బాగుంది, ప్రజల స్పందన బాగుంది. ఆల్మోస్ట్ అంతా మేము ఇంటింటికి వెళ్ళామండి. ఇంకేదో కొద్దిగా ఉంది, అది కూడా వెళ్ళిపోయి చెప్పాలి మాకు గుర్తొచ్చిందని తిరుగుతున్నాం డోర్ టు డోరు. బాగుంది, ప్రజల స్పందన అయితే బాగుంది. మీకు మళ్ళీ పాత గుర్తే వచ్చిందని ఫస్ట్ ప్లేట్ సుధాకర్ గ్లాస్ గుర్తు అంటారు ఆయన్ని. అట్లాగే అందరూ చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడటం మాకు ఇష్టం లేదు. ఎందుకంటే కష్టపడి పనిచేయాలి ఎవరైనా కానీ. కష్టపడి మనం ప్రజల్లోకి వెళ్ళాము. వాళ్ళు ఒక పార్టీ నుంచి ఉన్నారు, మేము ఇండిపెండెంట్గా ఉన్నాము. ప్రజలు వాళ్ళకి తీర్పిస్తారు. ఈ లోపే కంగారు పడిపోయి అసలు అనవసరం, అసలు మాట్లాడకూడని మాటలు 420 అని ఏదేదో మాట్లాడి ఒకళ్ళని ఇబ్బంది పెట్టి మనం అలా చేయాలి. మేము అలా చేయము, మేము అసలు చేయము అట్లా. మేము ప్రజల కోసం వచ్చాం, వాళ్ళందరి కోసం కాదు కదా. మేము ప్రజల కోసం వచ్చాం, ప్రజల కోసం చేస్తాం. మేము ఎవరు అనేది భగవంతుడు చూస్తున్నాడు. మేము 420నా మా ప్రజలు, మన కావలి ప్రజలందరికీ మేమేంటో అనేది తెలుసు. మేము గత 15 ఏళ్ల నుంచి, ఇప్పటి నుంచి కాదు, సర్వీస్ చేస్తూనే ఉన్నాము. మాకు రూపాయి ఇస్తే మేము 10 పైసలు ప్రజలకు ఖర్చు పెట్టడానికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నాం. ఇంకా ముందు కూడా ఉంటాము. మా లైఫ్ లాంగ్ మేము ప్రజలకు ఖర్చు పెడతాం. ఫస్ట్ ఏంటంటే మా నియోజకవర్గం ఖర్చు పెట్టాలి, తర్వాత బయటికి వెళ్ళాలనేది మా ఆలోచన. ఏదైనా ఉంటే దాటేలా ఫస్ట్ మనం కావలి నియోజకవర్గం బాగుండాలి, తర్వాత ఏదైనా ఉండాలి అని. మాకు ఎంపీ టికెట్ వచ్చినా కానీ మేము ఒక్క రోజులోనే మాకు వద్దు అని బాబు గారి దగ్గర నుంచి ఎన్నో రిక్వెస్ట్ చేసినా కానీ అది అందరికీ తెలిసిన విషయమే. అయినా మేము బాబు గారిని కూడా మా కావాలి, మా కావలి ప్రజలు బాగుండాలని మేము ముందుకు వచ్చాం. అలాగే కావలి ప్రజలందరూ కూడా మమ్మల్ని ఖచ్చితంగా ఆదరిస్తారు. మనమైతే బాబు గారి కోసం రాజమండ్రి వెళ్ళాము. ఆయన పెద్ద జైల్లో పెట్టారని మేము ఆ 53 రోజులు 54 రోజులు మేము చాలా ధర్నాలు చేసాము. మనందరికీ కూడా తెలుసు, మీ అందరూ కూడా ఇంటర్వ్యూలు తీసుకున్నారు. అప్పుడు మీరందరూ రాజమండ్రి కూడా వెళ్ళి తీసుకున్నారు. చాలా కష్టపడి చేసాము. ఎందుకనో మనకి టికెట్ రాలేదు, అందుకని మనము ఎవరిని నిందించట్లేదు. నిందిస్తే ఏమి రాదు కదా. మేము కష్టపడి చేసుకుంటాం, ప్రజల దగ్గరికి వెళ్తాము, ప్రజలు ఆశీర్వదిస్తారు. మనం చేసే పనులు చెప్తాము, మనం ఎలా అభివృద్ధి చెప్తామని దాని మీద ఉండాలి. కానీ వాళ్ళు 420 వీళ్ళు 120 ఏదేదో చెప్పుకొని చేతగాని మాటలు మాట్లాడటం మాకు చేత కాదు అసలు. అవన్నీ చేతగాని మాటలు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినాక ఇప్పుడు బాబు గారి మీద ఉంది, మన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. ప్రధానమంత్రి సంవత్సరం రోజులు జైల్లో ఉండొచ్చారు. వాళ్ళందరూ అట్లా అవుతారా? అంత అవగాహన లేకుండా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. ఎదుటి వాళ్ళ మీద బురద జల్లేసి దాని మీద ఆ బురద మీద మనం పైకి రావాలంటే బురద దిగిపోతాం, పైకి వెళ్ళాం ఎప్పుడు కూడా. మనం ప్రజల్లోకి వెళ్ళి బలంగా ప్రజలకు ఏం చేయగలుగుతాం, మనం అసలు ఎలా ఉంది అలా చూడగలగాలి. కానీ ఇవన్నీ అనవసరమైన మాటలు, అట్లాంటి వాళ్ళ గురించి మా టైం కూడా వేస్ట్ చేసుకోండి. ప్రజలకి రోజు నేను అదే చెప్తున్నాను, నేను ప్రజల్లోకి వచ్చినప్పుడల్లా అదే చెప్తున్నాను. మీరు మంచిని చూడండి, నిజాన్ని నమ్మండి, నిజానికి సపోర్ట్గా ఉండండి, మంచికి సపోర్ట్ చేయండి. మన కావలి అభివృద్ధి కోసం అందరం ఎంతో కృషి చేసుకొని మనం కావలి అభివృద్ధి హైదరాబాద్ లాగా మన కావలి చూడాలనేది మా కోరిక. మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నాము. అందరికీ నమస్కారం.